బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇరువురి నేతల మధ్య కీలక చర్చ కొనసాగుతోంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నుంచి వచ్చిన నోటీసులపై మరోసారి ఇరువురు చర్చిస్తున్నారు. నోటీసులకు ఎలా స్పందించాలి అనే దానిపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మరోసారి భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇరువురి మధ్య ప్రధానంగా ఏ అంశాలపై చర్చ వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ ఇరువురికి కూడా కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల 5న కేసీఆర్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి, వచ్చే నెల 6న హరీష్ రావును వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ ఆదేశించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై కేసీఆర్ హరీష్ రావు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. 2 రోజుల క్రితం కూడా కేసీఆర్ హరీష్ రావు భేటీ జరిగింది. నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఇద్దరు సమాలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కున్న అధికారాలేంటి, నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నోటీసులకు ఏ విధంగా స్పందించాలి, కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఇటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఇరువురికి నోటీసులు ఉన్న నేపథ్యంలో హరీష్ రావు మరోసారి కేసీఆర్తో భేటీ అయ్యారు. నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఇరువురు సమాలోచనలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా 10 రోజులకు పైగా సమయం ఉంది, 10-12 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ సమయం లోపు పూర్తి స్థాయిలో నోటీసులకు సంబంధించి సమాధానం ఏ విధంగా చెప్పాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలా లేకపోతే లేఖ రూపంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందా అన్న దానిపై కూడా ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ కూడా కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి కేసీఆర్ హరీష్ రావు భేటీ మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే రాజకీయ వర్గాలన్నింటిలో కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొట్టమొదటిసారి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, వ్యక్తిగతంగా హాజరవుతారా లేదా లేఖ ద్వారా సమాధానం చెప్తారన్న దానిపైనే కొంత బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే కరుణాకర్, దీనిపై ప్రధానంగా ఇప్పటి వరకు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ప్రధానంగా భేటీ కొనసాగుతోంది కదా. సో అనంతరం మీడియా ముందుకొచ్చి వర్చువల్గా హాజరవుతారా లేకపోతే ఎలా ఉండబోతుంది యాక్షన్ అనేది చెప్పే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పటి వరకు మాత్రం కేసీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు లేకపోతే మాజీ మంత్రులు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా దీనిపై స్పందించారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చి అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఏదైతే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉందో, కమిషన్ గడువు పూర్తయ్యే సమయంలో మరోసారి 2 నెలలు గడువు పొడిగించి కేవలం కేసీఆర్ను హరీష్ రావును ఈ కమిషన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి గడువు పెంచిందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఏదేమైనా కమిషన్ మాత్రం కేసీఆర్కు హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసింది. ముగ్గురిని వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరవ్వాలని చెప్పి నోటీసులో పేర్కొంది. కాబట్టి కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న దానిపైనే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి, నేరుగా కమిషన్ నోటీసులో పేర్కొన్నట్టు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారా లేదా లేఖ రూపంలో సమాధానం చెప్తారా లేకపోతే కమిషన్ విచారణకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రశ్నల రూపంలో సంధిస్తే కనుక వాటికి సమాధానాలు రాసిస్తానని చెప్పి కేసీఆర్ చెప్పబోతున్నారా లేకపోతే గతంలో విద్యుత్ కమిషన్ కూడా కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన సమయంలో కేసీఆర్ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి, ముందుగా హైకోర్టును తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా కేసీఆర్ కోర్టును ఆశ్రయించే అంశాలు ఎంతవరకు పరిశీలిస్తున్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ హరీష్ రావు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మనకు 1-2 రోజుల్లో దీనిపై కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాణి, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.